స్వచ్ఛ ఆర్టీసీలో ఉద్యోగులు అందరూ భాగస్వాములు కావాలని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెనాలి ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం తెనాలి ఆర్టీసీ డిపోలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడారు. తెనాలి డిపో లాభాల బాటలో ఉన్నప్పటికీ పరిశుభ్రతలో కొంత వెనుకబడి ఉందన్నారు. అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. స్వచ్ఛ ఆర్టీసీ కలను సాకారం చేసుకునేందుకు అందరూ ప్రయత్నించాలని సూచించారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఆర్టీసీని కాపాడుకుంటూ కార్గో సేవల్ని మరింత విస్తృతపరచాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం మాట్లాడారు. చైర్మన్ సురేష్ రెడ్డి సహకారంతో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన పరికరాల్ని సమకూర్చినట్టు తెలిపారు. కార్మికులకు అవసరమైన స్వెటర్లు, దుప్పట్లు, చీరల్ని కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ ఐజే ప్రసాద్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ కె అప్పారావు, చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ బి దేవులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక కుటుంబం చాలా చక్కగా పెట్టుకుంటారు పరిసరాలు. దాంట్లో ప్రధానంగా అక్కడ ఉన్న తల్లి, చెల్లి, వాళ్ళు ఎవరైతే మహిళలు ముఖ్య పాత్ర వహిస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా మనం అందరం ప్రధాన భాగస్వామ్యం అయితే ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో వాళ్ళు దీనికి భూమిక వహిస్తారు. అందువల్ల వాళ్ళని కూడా ఇవాళ పండగ వాతావరణం వచ్చేసింది. ఒక క్రిస్మస్, జనవరి 1, అదే రకంగా సంక్రాంతి అన్ని వచ్చినాయి. కాబట్టి ఇదే సందర్భంలో ఒకసారి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి, ఇది మన ఆర్టీసీ మన సంస్థ, ఇది ఇవాళ మన దేశంలో ఒక సంస్కృతి ఉంది. ఎక్కడైనా సరే గోదావరి మాట్లాడటం, గంగా మాట్లాడటం. ఎందుకని మనకి జలాన్ని ఇచ్చి మన ఆహార పంటలను అభివృద్ధి చేసుకోవడానికి, మనం ఉండడానికి కంటే తల్లి అన్నాం, గోమాత అన్నాం, భూమాత అన్నాం, లేదా తులసి మాత అన్నాం. అట్లనే మన అందరికి కూడా ఇది ఆర్టీసీ అనేటువంటిది మన కుటుంబాలకి మన జీతాన్ని ఇచ్చి, ఈ నీడనిచ్చి మన ఆర్టీసీ మనందరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆర్టీసీని మనం అందరం కాపాడుకుంటే ఆర్టీసీ ద్వారా మనందరం కూడా బాగానే ఉంటాం. ఇది కరెక్టేనా? కరెక్ట్ అయితే మీరు తప్పకుండా కొట్టండి. అందువల్ల సోదరులారా, నేనేమంటానంటే మనం అందరం ఈ సమిష్టి బాధ్యతను తీసుకోవడానికి కోసంగా ఒకసారి మీకు తెలిసిన